హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బెన్ మీ బ్యాక్ బెంచర్. ఈరోజు టాపిక్ ఒక హారర్ స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది మాకు సెమ్ జరుగుతున్న టైం. సెమ్ అంటే తెలిసిందే కదా, అంతా వన్ డే బ్యాటింగే. మా రూమ్మేట్స్ అంతా మెయిన్ టాపిక్స్ మాత్రమే చూసుకుంటున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా రూమ్లో మొత్తం నేను కాకుండా ముగ్గురు ఉంటారు. వాళ్ళంతా ఎగ్జాక్ట్ 12కి అని చదువుకొని టెర్రస్ మీదకి వెళ్ళారు. ఇంకా నేను చదువుకోవాల్సిన ఇంకా ఫ్రెండ్స్ అంతా బెడ్స్ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోయారు. నేను అలానే 1.5 hours కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. రూమ్లో ఒక్కడినే ఉన్నాను. కొంచెం భయంగా అనిపించి మా ఫ్రెండ్కి ఇలా మెసేజ్ చేశాను. మామ, నిద్రపోకుంటే రూమ్కి త్వరగా రారా, కొంచెం భయంగా ఉంది అని చెప్పేసి. ఆ మెసేజ్ పంపిన నెక్స్ట్ సెకండ్ డోర్ ఎవరో కొడుతున్న సౌండ్ వచ్చింది. ఎవరా అని ఓపెన్ చేసి చూస్తే నేను మెసేజ్ చేసిన ఫ్రెండే వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడకుండా ఫోన్ చూస్తూ అలానే పడుకున్నాడు. వాడి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్, అందులో నుంచి వాటర్ వస్తున్న సౌండ్ వచ్చింది. వాటర్ ఏమైనా లీకేజ్ అయ్యిందేమో అని చెప్పేసి, మామ వాటర్ వస్తున్నాయి, ట్యాప్ ఆఫ్ చేయరా అని చెప్పా. వాడేం పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నాడు. మా 3 beds పక్కడే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. వాడు లాస్ట్ బెడ్ మీద కూర్చున్నాడు. ఈసారి మళ్ళీ చెప్పా, మామ ట్యాప్లో వాటర్ వస్తున్నట్టున్నాయి, ఆఫ్ చేయరా అని చెప్పేసి. ఈసారి నా ఇంకే సీరియస్గా చూస్తున్నాడు. ఏమైందబ్బా వీడికి అనుకునే లోపు నా ఫోన్కి ఒక మెసేజ్. ఆ మెసేజ్ చూసి నా గుండె ఆగిపోయింది. చెమటలు కారాయి, చేతులు తడారిపోయాయి. ఆ మెసేజ్ ఏంటంటే, సారీ మామ, నేను నిద్రపోయా, నువ్వే త్వరగా వచ్చేయని. అంటే ఇప్పుడు నాతో ఉన్నది. నేను తలెత్తి చూడగానే ఒక అర్థం కాని స్మైల్ ఆ ఫేస్లో. నేను భయంతో గట్టిగా వచ్చా, మామ మామ రారా రే, కిందికి రారా అని చెప్పి వాయిస్ మెసేజ్ పంపాను. నెక్స్ట్ సెకండ్ వాడు వచ్చాడు. నేను కిటికీ వంక చూస్తే అలానే ఉన్నా. వాడు డోర్ ఓపెన్ చేసి చూడగానే వాడికి వెళ్ళి తిరిగి ఒక చిన్న స్మైల్. ఓకే గాయస్, దిస్ ఈస్ ది స్టోరీ, వెరీ షార్ట్ స్టోరీ. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. లైక్